గుడ్ మార్నింగ్. నేను మీ కావ్య. ఈరోజు పేపర్‌లోని న్యూస్ హైలైట్ చూద్దాం. ముందుగా 'దిశ' పేపర్‌తో స్టార్ట్ చేద్దాం. కవితకు బిగ్ రిలీఫ్. లిక్కర్ స్కామ్ కేసు కొట్టివేసిన ఢిల్లీ రౌడ్స్ అవెన్యూ కేస్. మాజీ సీఎం కేజ్రీవాల్, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సైతం ఊరట. ఛార్జ్‌షీట్‌లో సరైన ఆధారాలు లేవని సీబీఐపై న్యాయ వ్యవస్థ ఆగ్రహం అంటూ న్యూస్‌ని హైలైట్ చేసిండ్రు. సో, సంబరాలు అటు ఢిల్లీలో అండ్ ఇటు తెలంగాణలోని జాగృతి కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు నిన్న. కేసు నుంచి రిలీఫ్ పొందినరని. హింసకు ఏ సమస్యకు పరిష్కారం కాదు. హింస ఏ సమస్యకు పరిష్కారం కాదు అంటూ కూడా ఒక న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. సో, ఇదేంటంటే మాజీ మావోలు ఎవరైతే లొంగిపోయిన మావోయిస్టులు ఉంటారో వాళ్ళందరూ కూడా నిన్న ముఖ్యమంత్రితో సమావేశమైండ్రు. మాకు లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిపోయాం కాబట్టి మాకు 5 ఎకరాల భూమి ₹1,00,00,000 నష్టపరిహారం ఇస్తే మళ్ళీ మేము కొత్త జీవితాన్ని స్టార్ట్ చేస్తామని చెప్పేసి ఆ సందర్భంగా ఆయనకు విజ్ఞప్తి చేసిర్రు. వాళ్ళ డిమాండ్‌లేందో చర్చించిర్రు. అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసింది దిశ పేపర్. సో, వాళ్ళకి గూడా ఒక ధైర్యం ఇచ్చినట్టు కూడా ఇక్కడ కనిపిస్తుంది. లొంగిపోయిన వారికి పూర్తి రక్షణ, పునరావాసం లోటు లేకుండా చూస్తాం. మాజీ మావోలకు అగ్రనేతలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం. త్వరలోనే మీడియా సమావేశం నిర్వహిస్తామన్న దేవ్‌జీ. సో, దేవ్‌జీ పొలిటికల్ ఎంట్రీ పైన గూడా వార్తలు వినిపిస్తున్నాయి. సో, దానిపైన గూడా నిన్న సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడాడు అంటూ కూడా వార్తలు బయటకొచ్చాయి. కోర్ అర్బన్ చట్టం జీహెచ్ఎంసీ యాక్ట్ స్థానంలో తయారు చేయండి. అన్ని హోటల్, కిచెన్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని సీసీకి అనుసంధానం చేయండి. మున్సిపల్ పట్టణాభివృద్ధి శాఖపై సమీక్ష సీఎం రేవంత్ రెడ్డి. సో, ఎందుకు హోటల్, రెస్టారెంట్‌ల ఉండే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, దాన్ని కమాండ్ కంట్రోల్ రూమ్‌కి అనుసంధానం చేయడం అంటే చెత్త. మెయిన్ కారణం చెత్త. సో, కిచెన్‌ల నుంచి తీసుకొచ్చే వేస్టేజ్ ఎప్పుడు, ఎక్కడ డంప్ చేస్తున్నారో తెలియట్లేదు. సో, అక్కడక్కడ ఆ ప్యాకెట్‌లన్నీ వ్యర్థాలన్నీ గూడా ప్యాకెట్‌లల్లేసి సిటీలో అక్కడక్కడ రోడ్డు పైన పడేసుకుంటూ పోతున్న వైనం. సో, ఇట్లా చెత్త గబ్బులేసిపోతుంది వీళ్ళతోటి. అందుకనే వాళ్ళపైన నిఘా పెట్టాలి అని గూడా ఆదేశాలు జారీ చేశారు. మరి ఆ ఆదేశాలు ఎంతవరకు సఫలమైతాయి అనేది గూడా చూడాలి. విద్యాశాఖ నివేదికపై ఉపాధ్యాయుల సంఘాలు ఆగ్రహం. జీతభత్యాల ప్రస్తావించడంపై తీవ్ర అభ్యంతరం. ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా సిఫారసులున్నాయని ఫైర్. ఆ రిపోర్ట్‌ను వెంటనే పక్కన పెట్టాలని డిమాండ్. సిఫారసులు చేసినరో లేదో తెలీదు గానీ, ఆ సిఫారసులో టీచర్ల సంబంధించి జీతభత్యాలు ఎక్కువున్నాయని సిఫారసులో రాసిండ్రు. సో, ఆ సిఫారసులో రాసిన క్రమమే లేదు. అటు ప్రభుత్వానికి నివేదిక అందడమే ఆలస్యం. ఇక్కడ షురు చేసిర్రు వీళ్ళు. ఒక విమర్శలు, యుద్ధం ఇగ 2 రోజులైతే మళ్ళీ సిఫారసుకు వ్యతిరేకంగా ధర్నా గూడా చేస్తామనడానికి కూడా వెనకకు పోని ప్రభుత్వ ఉద్యోగులున్నారు. సో, వాళ్ళ జీతాలు ఎక్కువున్నాయి గాబట్టి ఎక్కువున్నాయని జెప్పిండ్రు. నిన్న గాక మొన్న విద్యుత్ శాఖల జీతాలు కొంతమంది 7,00,000 తీసుకుంటున్నారు. వ కొన్ ఇతర రాష్ట్రాల సీఎంల బేసిక్ సాలరీతో సమానంగా మన రాష్ట్రంలో కార్మికుల జీతాలు ఉన్నాయి అని గూడా ప్రస్తావించారు. కానీ వాళ్ళెవరు వ్యతిరేకించలేరు గదా! జీతాలు ఎక్కువ తీసుకుంటున్నారు కాబట్టి జీతాలు ఎక్కువున్నాయని జెప్పిర్రు. జీతాలు తక్కువుండుంటే జీతాలు తక్కువుండే అనే ప్రస్తావనే అక్కడ ఉండేదిగా. కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడలేదు గదా! 10థ్ బోర్డ్‌ని ఇంటర్‌లో విలీనం జేయాలని, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ తీసేయాలని, సెకండ్ ఇయర్‌లో ఎగ్జామ్స్ పెట్టాలని, 35 పాస్ పర్సెంటేజ్ నుంచి 45 పాస్ పర్సెంటేజ్ తీసుకురావాలని, ఎఫ్‌సెట్‌ని రద్దు జేయాలని, అగ్రికల్చర్‌లో, ఎంసెట్‌లలో ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ తీసేసేయాలని, ఇట్లాంటివి ఎన్నో సిఫారసున్నాయి. ఏ సిఫారసు పైన మాట్లాడలే. ఇక మొత్తం సిఫారసుల ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులకి, టీచర్‌లకి గనిపించింది ఏంటి అంటే, ఒక్క వాళ్ళ జీతాల గురించే ప్రస్తావన. మరి తెలంగాణ పబ్లిక్ స్కూల్‌లో ప్రస్తావన గూడా వచ్చింది. నియోజకవర్గానికి ఒక పబ్లిక్ స్కూల్ పెట్టాలి అని. మరి దాన్ని మీరు స్వాగతిస్తున్నారా? వ్యతిరేకిస్తున్నారా? దానిపైన ఊసే లేదు. ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఎట్లా ఉంది? సిఫారసు చేసే కంటే ముందు ఒక సర్వే గూడా జేషిండ్రు. ప్రభుత్వ స్కూళ్ళల్లో ప్రతి అకాడమిక్ ఇయర్‌కి చూస్తుంటే అటెండెన్స్ పర్సెంటేజ్ తగ్గిపోతూ వస్తుందని. మరి తగ్గిపోవడానికి కారణం మీరు గదా! అక్కడ నాణ్యమైన పౌష్టికాహారం పిల్లలకు అందట్లేదు అంటే అది మీ దృష్టిలో ఉండదా? సో, నాణ్యమైన విద్య అందట్లేదు అంటే అది మీ దృష్టిలో ఉండదా? మరి దానిపైన ఎందుకు మాట్లాడరు? ఒక ఉద్యోగుల జీతాలు ఎక్కువున్నాయి అనే ప్రస్తావనకే ఇంత ఎత్తున వ్యతిరేకిస్తుంటే, మరి మిగతా విషయాలపైన ఎందుకు స్పందించడం? ఒక ఉపాధ్యాయులుగా మీ బాధ్యత గూడా గదా! సో, ఆ బాధ్యత మర్చిపోయారు. మా జీతం ఎక్కువుందని ఎట్లంటారు? అది మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది. మరి పిల్లల చదువుల విషయం? తల్లిదండ్రుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయలేదా ఈడ? సో, దాని గురించి ఎక్కడ ప్రస్తావించకుండా సిఫారసు మొత్తంలో ఏ టాపిక్ గురించి ప్రస్తావన లేదు. జీతాలు ఎక్కువున్నాయని మాత్రమే జెప్పడం ఆక్నూరు మురళి. దానిపైనే
ప్రస్తావిస్తూ మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది. కలెక్టర్ పోస్టులకు నో పైరవీలు. కానీ పైరవీలు అన్నీ గూడా బ్యాక్ డోర్ నుంచి జరుగుతూనే ఉంటాయి. అందుకనే రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మారినా, తర్వాత అక్కడ ఎమ్మెల్యేలు మారినా వాళ్ళకి అనుకూలంగా ఉండే వాళ్ళే ప్రతిసారి ఎక్కడో ఒక చోట పోస్టింగ్ వస్తూనే ఉంటది. సో, కానీ దానికి విరుద్ధంగానే ఒక హెడ్‌లైన్స్ పెట్టిర్రు. కలెక్టర్ పోస్టులకి ఇక పైరవీలు నిజంగా ఉంటాయా లేదా అని చూడాలి. ప్రముఖ నటితో విజయ్‌కు వివాహేతర సంబంధం. ఆయన నుంచి నాకు విడాకులు ఇప్పించండి. కోర్టులో హీరో విజయ్ భార్య పిటిషన్ స్పందించిన టీవీకే చీఫ్. సో, ఒక పక్క ఎన్నికల హడావిడి. ఇంకో పక్క కోర్టులో కేసు ఆయన భార్య. అదే న్యూస్‌ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. వెలుగుమాటలో కూల్చివేతలపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ విచారణ. మానవ హక్కుల కమిషన్‌లో ఫిర్యాదు. కేసు నమోదు. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్‌పై చర్యలకు డిమాండ్. వెలుగుమాటలో ఏం జరుగుతుంది? అప్పట్లో భూదానం బోర్డు నుంచి పట్టాలిచ్చి 100 గజాల భూమి ఇచ్చారు. ఈ ప్రభుత్వం మళ్ళా కోర్టుకెళ్ళింది, ఆ భూమి మాదే అని లాక్కుంది. లాక్కునే ముందు అక్కడ మినిమం ఎవరికి ఒక ఇన్ఫర్మేషన్ లేదు. పొద్దున్న వచ్చిండ్రు, పోలీసులు మోహరించిండ్రు, ఇల్లు కూల్చేసిండ్రు, వెళ్ళిపోయారు. దానిపైన ప్రతిపక్షాలు వెళ్ళి అండగా ఉంటాము అని చెప్తే దానిపైన రివర్స్ కౌంటర్ పొంగులేటి. బాధితులకు అండగా ఉంటాము అని వీళ్ళు చెప్పాల్సింది పోయి, సరే కూల్చి జరిగింది, మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తామా, లేదంటే ఇంకో చోట మీకు ఇందిరమ్మ ఇల్లు ఇస్తామా అని ఒక హామీ ఇవ్వాలి. అక్కడ ప్రభుత్వానికి సంబంధించిన ఎవ్వరు కూడా వెళ్ళి ఆ నిరుపేదలకి అండగా నిలిచిన పరిస్థితి లేదు. ఎవరైతే వెళ్ళి వాళ్ళకి అండగా నిలుస్తున్నారో మళ్ళీ వాళ్ళపైన విమర్శలు. సో, ఇందులో భాగంగా వీళ్ళు పేదలు కాదు, పేడ్ ఆర్టిస్టులు అంట. నిజంగా వాళ్ళు పేడ్ ఆర్టిస్టులు అయితే ఇంకొక పెద్ద భవనం దగ్గర పోయి ఉంటారు, ఇంకొక ఇంటి దగ్గర పోయి ఉంటారు. ఆఖరిసారైనా ఒక్కసారి మా ఇల్లు నేను మళ్ళీ చూసుకొని పోతా అని మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చి ఆ ఇంట్లో 5 నిమిషాలు ఉండిపోతానని కాదు. సో, ఒక వృద్ధురాలు ఆటోలో కూర్చొని ఏడుస్తుంది ఆ ఇల్లు చూసుకుంటా, నడవలేని స్థితిలో. ఆమె కూడా పేడ్ ఆర్టిస్టేనా? చిన్న చిన్న పిల్లలుండే తల్లిదండ్రులకి ఇల్లు కూల్చేస్తే ఆ సామాను కాపాడుకోవాలా, ఇల్లు ఎందుకు కూల్చుండ్రనే షాక్‌లో ఉంటే పిల్లలకి ఆకలై అక్కడ దుమ్ముల, ధూళిలా కూల్చేసిన కుప్పల్లా పల్లీలో, బిస్కెట్‌లో ఏరుకొని తింటున్న వీడియోలు వైరల్ అవుతున్నాయి. వాళ్ళు కూడా పేడ్ ఆర్టిస్ట్‌లా? అంటే వాళ్ళకి పైసలిచ్చి మీరిట్లా చేయండి, మేము వీడియో తీస్తాం, సోషల్ మీడియాలో ఏసి వైరల్ చేస్తామని చెప్పిర్రా? మంత్రి సార్ మాట్లాడే ముందు ఆలోచించాలి. మంత్రి సార్ ఇట్లాంటి కామెంట్స్ చేసే ముందు, ఇట్లాంటి విమర్శలు చేసే ముందు ఒక్కసారి ఏం జరిగింది అనేది తెలుసుకొని మాట్లాడితే బాగుండేదేమో. సో, ప్రతిపక్షాలపైన విమర్శలు చేయడం అనేది మీ ఇష్టం. కానీ ప్రజలపైన విమర్శలు చేసేటప్పుడు ఒక్కటికి 10 సార్లు ఆలోచించాలి. 2023లో బీఆర్ఎస్ వాళ్ళే ఇగో కూల్చేసిర్రు అని కలర్ జిరాక్స్‌లు చూపిస్తున్నారు. వాళ్ళు కూల్చేసిర్రు కాబట్టి వాళ్ళ ప్రభుత్వాన్ని కూడా జనం కూల్చేసింది. మీరు ఆ రోజు వాళ్ళకి అండగా ఉన్నారు కాబట్టి, అండగా ఉంటారని నమ్మి మీకు ఓట్లేసిండ్రు. గానీ ఏం చేసిర్రు? నిండా ముంచేసుడుతో పాటు పాపం వాళ్ళు ఓట్లేసినందుకు మీకు పేడ్ ఆర్టిస్ట్‌లు అయ్యిండ్రు ఇవాళ. సో, అందుకని ఎన్‌హెచ్‌ఆర్‌సీ కూడా దానిపైన నివేదిక కోరింది. అసలు కలెక్టర్‌ని ఎందుకు ఆయనను బదిలీ చేయాల్సింది వచ్చిన దానిపైన కూడా విచారణ జరుగుతుంది. సో, ఇది దిశ పేపర్‌లోని హైలైట్స్. ప్రభా చూద్దాం. ఢిల్లీ లిక్కర్ కేసులో అందరికీ క్లీన్ చిట్. అసలు ఆధారాలే లేవు. నేరపూరిత కుట్ర లేదు. రౌండ్స్ రెవెన్యూ కోర్టులో నిన్న రౌండ్స్ రెవెన్యూ కోర్టు చేసిన 23 మంది లిక్కర్ కేసులు ఎవరైతే ఉన్నారో అందరికీ క్లీన్ చిట్ ఇచ్చేసింది. అండ్ ఒక వ్యాఖ్యను కూడా కోర్టు చేసింది. ఏంటంటే ఎటువంటి ఆధారాలు లేకుండా కేవలం వీళ్ళు చెప్పిర్రు, వాళ్ళు చెప్పిర్రు అనే మాటలతో ఆధారాలు లేని కేసు సిబిఐ అడుగు ముందుకేసి విచారణ జరిపింది. అండ్ ఎవరైతే చెప్తున్న మాటలున్నాయో వీళ్ళున్నారు, వాళ్ళున్నారు, వీళ్ళున్నారు అని జస్ట్ ఒక ఊహాజనితంగా మీరు చిత్రీకరించి వాళ్ళందరినీ కూడా ఇవాళ కోర్టులో హాజరుపరిచిన పరిస్థితి, వాళ్ళని జైలు వేసిన పరిస్థితి ఎందుకు అని కూడా ప్రశ్నించింది. సరే, కోర్టు ఇవాళ క్లీన్ చిట్ ఇచ్చింది. కానీ వాళ్ళకి జరిగిన డ్యామేజ్‌కి ఎవరు సమాధానం చెప్తారు? వ్యక్తిగతంగా వాళ్ళకి డ్యామేజ్ జరిగింది. వాళ్ళ ఇమేజ్ డ్యామేజ్ అయింది. పొలిటికల్ కెరియర్ డ్యామేజ్ అయింది. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సో, క్లీన్ చిట్ ఇవాళ కవితకొచ్చింది. కాకపోతే 116 రోజులు తీహార్ జైల్‌లో కవిత ఉంది. సో, దానివల్ల తన పొలిటికల్ కెరియర్‌కి డ్యామేజ్ అయింది. ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. బెయిల్ నుంచి బయటకొచ్చిన తర్వాత లిక్కర్ రాణి అనే విమర్శలు ఎదుర్కొంది. సో, ఇట్లాంటి ఎన్నో విమర్శలు ఎదుర్కొంది.
సో, వ్యక్తిగతంగా చాలా డ్యామేజ్ అయింది. తన ఇమేజ్ కూడా డ్యామేజ్ అయిన పరిస్థితి. ఆమె ఒక్కటికి 100 సార్లు ఈ కేస్‌తో నాకు ఎటువంటి సంబంధం లేదు అని చెప్పుకొచ్చినా కూడా విమర్శలు ఆమెని వెంటాడుతూనే ఉన్నాయి. సో, దీనికి ఎవరు సమాధానం చెప్తారు? సో, అట్లుంటదనమాట. కేజ్రీవాల్, సిసోడియా, కల్వకుంట్ల కవితతో పాటు 23 మందికి ఊరట. ఆరోపణలు కేవలం ఊహాజనితమే. తప్పు చేశారని సాక్ష్యాలు లేవు. పాలసీ మార్పు ప్రభుత్వం పాలనలో భాగస్వామి స్పష్టీకరణ. భారీ ఛార్జ్‌షీట్‌లో అనేక లోపాలు. సీబీఐ ఛార్జ్‌షీట్‌పై స్పెషల్ కోర్టు. జడ్జి తీవ్ర అసంతృప్తి. విచారణ అధికారిపై చర్యలు ఆదేశం. ప్రత్యేక కోర్టు తీర్పుపై కోర్టులో సీబీఐ పిటిషన్. తమ సాక్షులను సరిగ్గా పరిగణలోకి తీసుకోలేదంటూ ప్రస్తావన. ఏందిది? సీబీఐ కోర్టు ఇచ్చిన తర్వాత కూడా సీబీఐ ఛార్జ్‌షీట్‌లో స్పెషల్ కోర్టు జడ్జి తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. ఎవరైతే విచారణ జరిపిన అధికారిని ఫస్ట్ ఆయనను విచారించండి అని కూడా జడ్జి చెప్పిన పరిస్థితి. అంటే వాళ్ళు ఒక 500 చిల్లర పేజీలతో ఒక కట్ట తయారు చేసిర్రు తప్ప, ఆ పేజీల కట్టల సాక్షులకు సంబంధించి ఇన్ఫర్మేషన్ లేదు. చూపియడానికి మాత్రమే 593 పేపర్స్ ఉన్నాయి అని బెదిరింపులు మాత్రమే. ఇది పూర్తిగా రాజకీయ కుట్ర అని ఇంకోసారి నిరూపణ అయినట్టుగా అనిపిస్తుంది జడ్జి మాటలతోటి. సో, ఈ సందర్భంగా కేజ్రీవాల్ మాట్లాడినరు. కన్నీటి కేజ్రీ నిజాయితీగా బ్రతికా అంటూ కూడా ఆయన మాట్లాడిన మాటలను హైలైట్ చేసిండ్రు. సాంకేతిక లోపాల మీద ఈ తీర్పు అంటూ కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు మాట్లాడిన మాటలు కూడా హైలైట్ చేస్తూ రాసిండ్రు. కడిగిన ముత్యాన్ని అప్పుడే చెప్పా, ఇప్పుడు కోర్టు తేల్చింది. బీఆర్ఎస్ ఓటమి నా మెడకు చుడతారా? అసెంబ్లీ ఎన్నికలప్పుడు నా పేరు చేర్చలేదు. కేటీఆర్ వాస్తవాలు తెలుసుకోవాలి. ఆడబిడ్డ బీజేపీ అవమానిస్తుంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఏమైంది? జైల్లో 5.5 నెలలు అనుభవించిన బాధ వర్ణనాతీతం. నాకు జరిగిన అవమానం ఎవరు తీరుస్తారు? ప్రజాసేవ చేయడానికి ఏ కేసు అడ్డం కాదు. నేను పార్టీని పెట్టడానికి ఇదే ఆశీర్వాదం. జాగృతి అధ్యక్షురాలు కవిత. నిజంగానే చాలా మనస్తాపానికి గురైంది. ఒక పక్క పార్టీ నుంచి, ప్రతిపక్షాల నుంచి అనేక చీత్కారాలు ఎదుర్కొంది. సో, అందుకనే ఏదైతే కోర్టు తీర్పు వచ్చిందో అది నేను దేవుడి ఆశీర్వాదంగా భావిస్తున్నాను. కొత్త పార్టీ 2 నెలల్లో కూడా పెడతానని కూడా ప్రకటన చేసిన సందర్భం. ఉద్యోగులకు తీపి కబురు. 740 కోట్ల పెండింగ్ నిధులు విడుదల. ఆర్థిక శాఖ ఉత్తర్వులు. గ్రామ పంచాయతీలకు 389 కోట్ల రిలీజ్ అంటూ ఒక న్యూస్ని కూడా హైలైట్ చేసిండ్రు. రాజ్యసభ పోటీపై కసరత్తులు. సో, నిన్న ఫామ్ హౌస్లో కేసీఆర్తో మీట్ అయిన సంబంధించిన హైలైట్స్ని కూడా రాసుకొచ్చారు. మీ భద్రత నా భరోసా. మావోయిస్టు లొంగుబాటు పాలసీపై సీఎం రేవంత్ రెడ్డి హామీ. లొంగుబాటు పాలసీ బాగుంది. మావోయిస్టుల అగ్రనేత దేవ్జీ అభివృద్ధికి మేము సైతం అంటూ కూడా దేవ్జీతో మాట్లాడినారు. అండ్ దేవ్జీ అండ్ మావోలు కూడా ముఖ్యమంత్రితో మాట్లాడిన మాటలు హైలైట్ చేస్తూ రాశారు. మెట్రో అప్పుల రీషెడ్యూల్. పలు మార్గాల్లో అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం. సో, త్వరలోనే మెట్రో ప్రభుత్వం చేతికి రాబోతుంది. సో, దానికి సంబంధించిన మీటింగ్స్ కూడా జరగబోతున్నాయి. ఇన్ కేస్ ప్రభుత్వం చేతికి వస్తే మెట్రోకి ఇయ్యాల్సిన అప్పుల పరిస్థితి ఏంది అనే దిశగా కూడా ఆలోచిస్తుంది. కానీ ప్రభుత్వం చేతికి వెళ్ళకముందే మెట్రో సర్వీసెస్ అధ్వానంగా తయారైనాయి. మెట్రోలో మెయింటెనెన్స్ లేకుండా తయారైంది. అప్పుడే ఏసీ అవ్వడం, ఆన్ అవ్వడం, అప్పుడే ఏసీ బంద్ అవ్వడం. ఇక ప్లాట్ఫామ్స్ గలీజ్గా తయారైపోయినాయి. అండ్ ఇక మెట్రో టాయిలెట్స్ గురించి అయితే మాట్లాడే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఆధీనంలోకి వెళ్ళిపోతుందని అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారా? ఇక మెట్రో మాది కాదు, ప్రభుత్వమే అన్ని చూసుకుంటుంది అని ఆలోచిస్తుందో తెలియదు. కానీ ప్రభుత్వం చేతికి పోకముందే అక్కడ ఉండే దరిద్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి మెట్రోలో. ఖమ్మం కూల్చివేతలపై దర్యాప్తు. ఎన్హెచ్ఆర్సీ రంగ ప్రవేశం. కలెక్టర్, అదనపు కలెక్టర్లపై కేసు నమోదుకు ఆదేశాలు. భూదాన్ భూములపై రాష్ట్ర హైకోర్టు గతంలో స్టేకో అనే న్యూస్ని కూడా హైలైట్ చేస్తూ రాసినారు ఆంధ్రప్రభ పేపర్. విజయ్ భార్య విడాకులు. డిఎంకేలోకి పన్నీర్ సెల్వం అనే న్యూస్ని కూడా ఇక్కడ హైలైట్ చేశారు. సో, సాక్షి పేపర్లోని హైలైట్స్ చూద్దాం. పాలసీ రూపకల్పనలో నేరపూరిత కుట్ర లేదు అంటూ నిన్న సుప్రీం ఇచ్చిన మాటలనే ఇక్కడ హైలైట్ చేస్తూ రాసినారు కోర్టు వ్యాఖ్యలను. చిల్కూర్ సౌందర్యరాజన్ కన్నుమూత. చిల్కూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ప్రధాన అర్చకుడు
తండ్రి సౌందర్యరాజన్ కన్ను మూశారు అనే వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ ఫ్రంట్ పేజ్లో రాశారు. సాక్షిగా పిలిచి దోషిగా నిరూపణన. కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకి పంపిన జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ సాక్షిగా పిలిచి దోషిగా ఆరోపణలు చేయడం చట్టవిరుద్ధమని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ తరఫున సీనియర్ న్యాయవాది కోర్టులో ఒక పిటిషన్ వేశాడు. దానికి సంబంధించింది కూడా న్యూస్ హైలైట్ చేస్తూ రాశారు. నిన్న మావోయిస్టులు ముఖ్యమంత్రిని వచ్చి కలవడం అండ్ లొంగిపోయిన తర్వాత అగ్రనేతలు ఇదే ముఖ్యమంత్రిని తొలిసారిగా మీట్ అయ్యిండ్రు. సో అదే వార్తని హైలైట్ చేస్తూ రాసింది సాక్షి పేపర్. దేశీ మిర్చికి రికార్డు ధర అంట, క్వింటల్కి 50,000 పలికింది అనేది ఒక మార్కెట్కి సంబంధించిన వార్తను కూడా హైలైట్ చేస్తూ రాసిండ్రు. మెట్రో సెకండ్ పేజ్కి కేంద్రం ఓకే అన్నది. సో ప్రభుత్వం ఇక్కడ ఏం కసరత్తు చేస్తుంది అనేదే ఇప్పుడు కీలక అంశంగా మారింది. సో జ్యోతి పేపర్లోనే హైలైట్ చూద్దాం. మద్యం కేసు ఒక మిథ్య, కేజ్రీవాల్, కవిత, సిసోడియా సహా నిందితులందరికీ క్లీన్ చిట్ అనే వార్తని హైలైట్ చేస్తూ రాశారు. ఏ సమస్యకు హింస పరిష్కారం కాదు అంటూ ముఖ్యమంత్రి మావోలకు చెప్పాడు. సో అదే వార్తని హైలైట్ చేస్తూ రాసింది ఆంధ్రజ్యోతి పేపర్. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఏంటి అంటే, దేవ్జీ ఏదైనా పార్టీలో చేరనున్నారా సీఎం ప్రశ్నించిండంట దేవ్జీకి. సో ఆ వర్డ్ని హైలైట్ చేస్తూ రాశారు. ప్రజాక్షేత్రంలో ఉండి కార్యాచరణ రూపొందించుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటా అంటూ కూడా దేవ్జీ చెప్పిన మాటను కూడా ఇక్కడ రాసిండ్రు. బీఆర్ఎస్ ఓటమి నా మెడలో వేస్తారా, ఎన్నికల పార్టీ ఓడింది అహంకారం వల్లే, ఇండ్లు ఇవ్వలేదు, ఉద్యోగాలు ఇవ్వలేదు, వద్దన్నా సరే దోపిడీదారులకు టికెట్ ఇచ్చారు, కేటీఆర్ ఇప్పటికే నిజాన్ని అంగీకరించు, నా అరెస్టుకు ముందు ఎన్నికలు జరిగాయి, మద్యం కేసు అక్రమాన్ని తెలిస్తే నాడు మాట్లాడలేదు, అప్పుడు ఒంటరిగా వదిలేసి సానుకూలంగా తీర్పు రాగానే సన్నాయి నొక్కుల కడిగిన ముత్యంలా బయటికొచ్చా, సొంత పార్టీ ఏర్పాటుకు ముందు దేవుడు ఆశీర్వాదం అంటూ కవిత ఎమోషనల్గా మాట్లాడిన మాటలన్నీ కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాశారు ఈ పేపర్. అయితే దీనికి సంబంధించి కేటీఆర్ కూడా ఒక ట్వీట్ చేసిన సందర్భం, లిక్కర్ కేసులో ఎన్నికల్లో నష్టపోయాం, చివరకు కవితకు కోర్టులో న్యాయం జరిగింది అంటూ కూడా కేటీఆర్ అన్న మాటని హైలైట్ చేశారు. సో ఉద్యోగుల కోసం బిల్లులు క్లియర్ చేశారు ప్రభుత్వం, 745 కోట్ల రూపాయలు విడుదల అనే న్యూస్ని కూడా హైలైట్ చేస్తూ రాసింది జ్యోతి పేపర్. సో అంగన్వాడీలకు అల్పాహారం, సో ఇప్పటి వరకు కేవలం మధ్యాహ్న భోజనం మాత్రమే అంగన్వాడీలకు ఇచ్చేది, కానీ ఇప్పుడు అంగన్వాడీలకి బ్రేక్ఫాస్ట్ స్టార్ట్ చేయాలని ఒక ఆలోచన ఉంది. పైలట్ ప్రాజెక్ట్ కింద కొన్ని అంగన్వాడీని సెలెక్ట్ చేసి ఫస్ట్ అక్కడే చేస్తున్నారు, తర్వాత మిగతా అంగన్వాడీల అన్నిటికీ కూడా అక్కడ పోతుంది. అయితే అంగన్వాడీలో మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా గుడ్లు ఇచ్చేవాడు, మరి ఆ గుడ్ల పరిస్థితి ఏంది, పౌష్టికాహారం పరిస్థితి. సో దానిపైన మంత్రి సీతక్క కూడా ఇంకొక రివ్యూ చేస్తే బాగుండేది. ఎందుకంటే అంగన్వాడీ పిల్లలకి ఆ గుడ్లు అందట్లేదు, నీళ్ళ చారు అన్నం మాత్రమే అందుతుంది. ఎక్కడో ఒక చోట వెళ్ళి పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించి నేను అక్కడ ఫుడ్ టేస్ట్ చేస్తా అనడం కాదు, మిగతా అంగన్వాడీల పరిస్థితి ఎట్లా ఉంది రాష్ట్రంలో అనేది కూడా ఒక సమీక్ష నిర్వహిస్తే బాగుంటుంది. సో ఇది జ్యోతి పేపర్లో ఉండే హైలైట్స్. సో వెలుగు చూద్దాం. మళ్ళీ పడిన స్టాక్ మార్కెట్, ఇన్వెస్టర్లకు 5 లక్షల కోట్ల లాస్ అంటూ కూడా స్టాక్ మార్కెట్ సంబంధించిన న్యూస్ని హైలైట్ చేశారు. ఇక్కడ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కవితకు క్లీన్ చిట్ అనే న్యూస్ని హైలైట్ చేసిండ్రు. రాజకీయాల్లోకి వస్తా స్వాగతిస్తాం అంటూ కూడా ముఖ్యమంత్రి మావోళ్లకు చెప్పిన వార్తను కూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. జీహెచ్ఎంసీ చట్టం స్థానంలో కోర్ అర్బన్ చట్టం, 50 అంతస్తుల భవనంలో ఫైర్ సేఫ్టీపై ఫోకస్, ఓఆర్ఆర్ లోపలికి రోడ్లన్నీ ఎంఏయుడి కిందకు ఫ్యూచర్ సిటీ ఆఫీస్ బిల్డింగ్లను పూర్తి చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాలను ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిన న్యూస్ మనకు కనిపిస్తుంది. బడ్జెట్లో బీసీలకు వాటా దక్కే వరకు పోరాటం, మళ్ళీ బీసీలు వాటా గురించి మాట్లాడే పరిస్థితి. రిజర్వేషన్లు దేవుడెరుగు, ఏ రిజర్వేషన్ కామారెడ్డి డిక్లరేషన్ పైన రేవంత్ రెడ్డి చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత
ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వంలో ఉంది. మేము చట్టం చేయాలని, లేదంటే బీసీ రిజర్వేషన్‌కి మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రం నుంచి ఎటువంటి స్పందన లేదని చెప్పుకొస్తుంటే దాని గురించి మర్చిపోయారు. మళ్ళీ ఇప్పుడు మాకు వాటా కావాలని కొట్లాడుతున్నారు. ఫస్ట్ రిజర్వేషన్‌ల గురించి కొట్లాడాలి. అక్కడ ఏపీలో ఆల్రెడీ రిజర్వేషన్ తెలంగాణని చూసి ఏపీలో రిజర్వేషన్‌లు మాకు గావాలి, రక్షణ చట్టాలు గావాలి అని అక్కడ నినాదం అందుకొని బీసీ గర్జనలు పెడుతున్నారు. ఈడ బీసీ గర్జనలు బంద్ చేసిర్రు. పొలిటికల్ రాజకీయ పార్టీలకు తొత్తులుగా మారిండ్రు. పార్టీ లీడర్లు ఏం చెప్తే బీసీ లీడర్లు అదే చేసే పరిస్థితి ఇలా కనిపిస్తుంది తెలంగాణలో. ఇగ ఆ రిజర్వేషన్‌ల ముచ్చట పూర్తిగా మర్చిపోయి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాటా గురించి మళ్ళీ ఒక కొత్త నినాదంతో ముందుకు పోతున్నారు. ఆఫ్ఘన్‌పై పాక్ యుద్ధం అనే వార్తను గూడా ఇక్కడ హైలైట్ చేస్తూ రాసిండ్రు. సో, మళ్ళీ అక్కడ యుద్ధం మొదలైంది. నేటి నుంచి హెచ్‌పివి వ్యాక్సిన్ 14 14 ఏండ్ల నుండి 15 లోపు బాలికలకు ఫ్రీ టీకా. సో, రాష్ట్ర వ్యాప్తంగా 3.50 లక్షల మందికి పంపిణీ. బాలికలు ఖాళీ కడుపుతో రావద్దు, తిని రావాలి. బలవంతం లేదు, పేరెంట్స్ అనుమతిస్తేనే టీకా వేస్తాం అంటూ కూడా ఒక న్యూస్ హైలైట్ చేస్తూ రాసిండ్రు. పేరెంట్స్ అనుమతించాలి. ఎందుకంటే క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయి. అండ్ బాలికల్లో ప్రత్యేకంగా సర్వైకల్ క్యాన్సర్ కేసులు ఇంకా విపరీతంగా ఉంటాయి భవిష్యత్తులో. సో, ఇప్పటికే ప్రైవేట్ హాస్పిటల్‌లో పైసలున్నోళ్ళందరూ గూడా పైసలు ఇచ్చి మరీ అక్కడ టీకా ఏయించుకుంటున్నారు. ఈ టీకాలు చాలా కాస్ట్‌లీ. మినిమమ్ ఒక్క డోస్ 15,000 నుంచి స్టార్ట్ అయితుంది. సో, 3 డోసులు ఏయించుకోవాలంటే చూడండి. సో, అట్లాంటిది అందరికీ అందుబాటులో ఉండాలి. ఖచ్చితంగా క్యాన్సర్ కేసులు తగ్గాలి అంటే ముందుగానే వ్యాక్సినేషన్ జరగాలి అనే ఒక ఆలోచనతో కేంద్రం తీసుకుంటుంది. సో, 90 డేస్ ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ప్రతి ఒక్కరికి టీకా అందాలి అనే ఆలోచనతో ఉంది. సో, ఈ 90 డేస్‌లో వీలు కాని వాళ్ళకి మళ్ళీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉంటాయి కదా! అక్కడ వారానికి 2 రోజుల చొప్పున ఈ టీకాలు పెడుతున్నారు. సో, ఇదేదో టీకాలు ఇది ఏయించుకుంటే ఏమో అయితది అనే ఆలోచన తీసి పక్కన పెట్టి సర్వైకల్ క్యాన్సర్‌కి ఇదొక రక్షణ కవచంగా భావించాలి పేరెంట్స్. సో, అందుకనే పేరెంట్స్ ఇష్టం ఉంటేనే మేమేస్తాము లేకపోతే ఇయ్యమంటూ గూడా అధికారులు చెప్తున్న న్యూస్‌ని గూడా హైలైట్ చేస్తూ రాసింది వెలుగు పేపర్. సో, ఇది ఇవాళ పేపర్ హైలైట్స్. మళ్ళీ రేపు పేపర్ హైలైట్స్‌తో మళ్ళీ కలుద్దాం.